ఖగోళ శాస్త్రంతో పాటు విజ్ఞాన శాస్త్రంలోనూ అద్భుతాలను అత్యంత తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. విశాల విశ్వంలో గ్రహగతులు ఎలా ఉంటాయి, రాత్రి పగలు ఎలా ఏర్పడతాయి అన్ని అంశాలను ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించగలుగుతున్నారు ఉపాధ్యాయులు. ఖగోళ శాస్త్రమే కాదు, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశాలు కూడా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ల్యాబ్స్ వల్ల వీలవుతుంది. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు విజ్ఞాన శాస్త్రపు అద్భుతాలను విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పే కేంద్రాలుగా వెలుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ చొరవకు విద్యాశాఖాధికారులు కృషి తోడవటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పాఠాలను పుస్తకాల్లో చదువుకొని అర్థం చేసుకోవటం కష్టం. అవే అంశాలను ప్రాక్టికల్ గా మన కళ్ల ముందు సాక్షాత్కరింపచేస్తే విజ్ఞానం కూడా వినోదం అయిపోతుంది. సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఒక ఖగోళ శాస్త్రమే కాదు, భౌతిక శాస్త్రం, జువాలజీ, కెమిస్ట్రీలకు సంబంధించిన పాఠాలకు అనువైన పరికరాలను ఈ ప్రయోగశాలలో ఏర్పాటు చేశారు. మానవ శరీరాన్ని, అందులోని వివిధ భాగాలను తేలిగ్గా అర్థం చేసుకునేలా అస్థిపంజరాలు, వివిధ అవయవాల నమూనాల బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సైన్స్ పాఠాలంటే ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఇది వాళ్ళ కెరీర్నే అద్భుతంగా తీర్చిదిద్దుతుందని నిపుణులు అంటున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలతో పాటు మరికొన్ని పాఠశాలల్లో మొదటి దశలో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలలో 3,75,000 రూపాయలు ఖర్చు చేశారు. పాఠ్య పుస్తకాల్లో చదవటం కంటే ఇలా నమూనాలను చూసి పాఠాలు అర్థం చేసుకోవటం చాలా బాగా అనిపిస్తోందని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా చదువుకోవడానికి ఇన్స్పిరేషన్స్, గోల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళ పిక్చర్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఏమో మనకు సోలార్ సిస్టము, తర్వాత ఏమో మనకు డే అండ్ నైట్ చేంజెస్, లైక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, టైమ్ జోన్స్, అవన్నీ దాని గురించి మంచి ఒక ఎగ్జిబిషన్ మోడల్స్ అయితే పెట్టిండ్రు. తర్వాత బయాలజీ పరంగా ఈ స్ట్రక్చర్స్ ఆఫ్ హార్ట్, తర్వాత ఏమో ఫంక్షనింగ్, డైజెస్టివ్ సిస్టమ్, దాని తర్వాత బయాలజీలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ గురించి మోడల్ పెట్టడం జరిగింది. నాకు ఇందులో బయో అండ్ ఫిజిక్స్, సోషల్లో ఉన్న సబ్జెక్ట్స్లోని అంశాలపైన ప్రత్యక్షంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్తోన ఉన్నాయి. దీన్ని చూసి మేము ప్రాక్టికల్గా చేయవచ్చు ఈజీగా. దీంట్లో హార్ట్, ఇయర్, ఇంకా యానిమల్ సెల్, ప్లాంట్ సెల్, సోషల్లోనేమో సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, మరియు డే అండ్ నైట్ ఎట్లా ఫామ్ అవుతుంది, వాల్కెనోస్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఇంకా ఎర్త్ లేయర్స్ అనేటివి ఏమిటివి. ఈ తరహా ప్రయోగశాల ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు మరింత చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పగలుగుతున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు. డైరెక్ట్గా లెసన్ చెప్పినప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళకు ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మనము పరికరాన్ని చూపిస్తూ, అది తిరుగుతున్న క్రమాన్ని చూపిస్తూ, ఏ రకంగా భూమి మనకి తన అక్షం చుట్టూ ఏ రకంగా వంగి తిరుగుతుంది అనేది ప్రత్యక్షంగా చూపించిన వాళ్ళం అవుతాము. అదే రకంగా రసాయన శాస్త్రంలో, ఫిజికల్ సైన్స్లో కూడా కొన్ని రకాల వాటిని పెట్టారు. వేగము, త్వరణము అనే టాపిక్ గురించి కానీ, తర్వాత మనకి ప్రత్యక్షంగా చూడడానికి అది బయాలజీ మైక్రో ఆ పరికరం అనేది కూడా ఏర్పాటు చేశారు. దాని చూస్తే ఎట్లా ఉంటుంది అంటే రియాలిటీ అనేది ఎక్కువగా అనిపించే పరికరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఆ టాపిక్స్కి సంబంధించి మనము ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ రకంగా ఉంటుంది అనేది క్లియర్గా పిల్లలకు అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. చదివిన క్లాస్ రూమ్లో విన్నా అర్థం కాని సైన్స్ పాఠాలు ప్రయోగశాల ద్వారా నేర్చుకోవటం చాలా తేలిగ్గా ఉందని, చక్కటి అనుభూతిని ఇస్తోందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.